ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంటా? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లేయమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా, హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? ఏటయ్యా? యాడ్ చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారు పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రకతం నీ మీద సిమ్మి ఆ రకతంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, ఆ గది కదా నా నిన్ను చూసి ఎట్టి పడిపోవాలా? పౌరుషం అంటే సావిత్రి, ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటేనే చెమటలు పెట్టేస్తానే. మగాడివి కదా? అయ్యగారు అటు నుంచి 10 మంది నరకతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. ఏమైనా బేరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు గొడ్డళ్ళు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఎన్నా? ఏదోట్లే. భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? సంపలా. నేను అంతే, కృష్ణుడు టైపు. అందించడం, వేయించడం. 4 నరికి తలకాయల సంచులు ఇటుకురా, అప్పుడు సోత్తా. 4 తలకాయల? నా కర్మ. ఏదో సూదులు ఇంజక్షన్లు అందించవచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్ళు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంతకు తగ్గ బొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే, వదలా, నిన్నొదలా సావిత్రి. అమ్మా గాయత్రి, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగుదునా? ఏం లేదు, ఇంత కోపంగా ఉండే మా అన్నయ్యతో రాత్రిళ్ళు ఇంత సరదాగా చనువుగా ఎలా ఉంటావా అని. డాక్టర్ గారిలో మీరు చూసింది ఒక షేడే, కానీ ఎన్ని షేడ్స్ ఉన్నాయో తెలుసా? అక్క బావొచ్చాడే. తెలుసు. ఇప్పుడు చూడు బావని ఎలా అట్టు పట్టిస్తావు. ప్లీజ్ వద్దు. ఏంటమ్మా వద్దు, డాక్టరేగా, ఏం చేస్తాడో చూద్దాం. వద్దు పిన్ని ప్లీజ్. ఏంటయ్యా? అదే గాయత్రి, రేపొద్దున వ్రతం ఉంది, 10 రోజుల దాకా ఇది కుదరదు. మూసేసుకుని పడుకో అయ్యా. ఏంటి తలుపులు? అయ్యో దేవుడా దేవుడా. ఏంటి బావా? అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది, 10 రోజుల దాకా కుదరదు. మూసేసుకొని పడుకోండి. ఏం ముయ్యాలి? కిటికీలు. ఏంటి బావా? అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది కాబట్టి 10 రోజుల దాకా కుదరదు. అప్పటిదాకా మీరు మూసుకొని పడుకోండి. ఇంకేం మూసుకోవాలి? దుప్పటి. ఎలానే కానీ బావమోహం ఇంత అయిపోయింది. అవునమ్మాయి, నేను చెప్పలే, డాక్టర్లు అందరూ అంతే, భయపడిపోతారు. గాయత్రి, అయ్యా నేను చిన్నయ్యా. మీరా? గాయత్రి అనుకున్నాలే. గాయత్రి, గాయత్రి, నువ్వా? గాయత్రి అనుకున్నాలే. మనం గాని కనపడితే ఇంకేముందా? అమ్మా హరి హరి. గాయత్రి, గాయత్రి, బాబు ఏటా పట్టు. నువ్వా? గాయత్రి గాయత్రి అని దొరికినోళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళలేదనుకో, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు. వాళ్ళమ్మో, ఎర్రన్నంతినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా. అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మి? అక్క అక్క, మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు. అమ్మో, నువ్వు తొందరగా వెళ్ళక్క, లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు. ఆకుచాటు పిండ తడితే
సావిత్రి ఆయ్ మరి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. యాయ్ ఏంటో నీ శుతిమెత్తనైన చేతులతో నా వీపు తోమాలి గాని ఈ అంటు తవ్వుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వులే ఎవడొకడు తోమేస్తాడు. మళ్ళీ ఇంత పని గుంకోలు ఎందుకు నువ్వే తోమేసి పెట్టరాదా? ఓకే తోమేస్తాను. మద్దలు చేయటం అంటే కష్టం గాని అంటు తోమటం అంతసేపే. నువ్వు తలకొచ్చే ఎలా ఉతుకుతున్నానే? చాలా బాగా ఉతుకుతున్నావు కానీ ఆ. ఇట్ట మనుషుల్ని కూడా బర్ర ఉతికేస్తే చాలా బాగుంటది. ఏంటి మనుషులు ఉతికేది? ఈ ఉతుకుతున్నారు కదా సర్దుకోవే. మనుషులు ఉతకడం నా వల్ల కాదు. ఏసి, 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 అది. ఏయ్, ఏయ్. బాగా జరిగానా? అది కాంపౌండర్ గా వచ్చావు. ఆ, ఇప్పుడు ఇంటి పనులు కూడా చక్కగా ఆ, చేస్తావు. తొందరగా వంట కూడా నేర్చుకో. అలాగే. ఎలాగో సావిత్రికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసి పంపించేస్తా. అమ్మగారు అయ్యో నేను ఇవి తరగటం, అంటు తవ్వటం, నీళ్లు తోడటం, బట్టలు ఉతకటం ఎందుకు నేర్చుకున్నాను అనుకున్నావు అమ్మా? సావిత్రిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మా. మీరు అలా అంటే నా జీవితం చీకేసిన తాటికాయ వద్దమ్మా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలీదమ్మా. ముందు అత్తయ్య పర్మిషన్ తీసుకో. అమ్మా ఏంట్రా? నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోతున్నాయమ్మా. అయితే నన్నేం చేయమంటావు? అదేనమ్మా నా పెళ్ళి. ఏ దేశం అమ్మాయి కావాలరా? దేశం ఏదైతే ఉందిలేమ్మా, పని మనిషినేగా పెళ్లి చేసుకునేది. అదే ఏ దేశపు పని మనిషి కావాలి అని అడుగుతున్నాను. దేశం గురించి నీ డీటెయిల్స్ ఎందుకులేమ్మా? మన ఏంట్రా? మన ఇంట్లో పని అమ్మాయి ఉంది కదమ్మా, దాన్ని చేసేసుకున్నాను అనుకోమ్మా. అదేమో మీ వెనకాల తిరుగుతుంటది, నేనేమో బాబు గారి వెనకాల తిరుగుతుంటా. పాపం మంచి పిల్లరా. అవునమ్మా. చూస్తూ చూస్తూ దాని గొంతు ఎలా కోయమంటావు? సరే, దానికి ఇష్టమేనా? ఏమోనమ్మా, నా ప్రయత్నం నేను చేశాను. అదెక్కడా? ఇక్కడే ఏంటే నీకు ఇష్టమేనా? ఇట్టవేనమ్మగారు. ఏం నచ్చిందే వాళ్ళు? అలా అడిగితే ఏం చెప్పుద్దమ్మా, సిగ్గుపడుద్ది కదా. నాకేడు సిగ్గు. ఏంటి సిగ్గులేదా? అమ్మగారు ఈయనగారు పీకల్ని కోసికపోయినా కూరగాయలు కసకసా కోసేస్తారు, అంట్లు బాగా తోమేస్తారు, నీళ్లు బరాబరా తోడేస్తారు, బట్టలు దబదబా ఉతికేస్తారు. నాకేటు ఒక గుడిసె ఉన్నది కదా, ఆ గుడిసె కాపలా కావాలి. ఈయన గోర్ని చేసుకుంటే నా గుడిసె కాపలా ఉన్నట్టుంటది, నాకు మొగుడు ఉన్నట్టుంటది అమ్మగారు. మరి పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు? ఆ విషయంలో ఫుల్ రైట్స్ బామ్మకి ఇచ్చేసాను సార్. ఆవిడికి ఎవరు నచ్చితే వాళ్ళకి తాళి కట్టడమే. మరి కారస్ వెతుకమ్మా, మీరే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసేసేయండి. పెళ్లి చేయడానికి వాడికి సరైన అమ్మాయి దొరకాలి కదా. శ్రీమన్నారాయణకి పిల్ల దొరకపోవడం ఏంటమ్మా? మీరు ఊనాలే గాని ఇదిగో ఈ అమ్మాయి చేసుకోదు. ఏమ్మా మాస్టారు, మ్యాచ్ ఫిక్సింగ్ లాపి బాగా తినండి, పులుసు కాలిపోతుంది ఇక్కడ. ఫిక్సింగులు కాదయ్యా, కత్తి లాంటి వాడికి పిల్ల దొరకపోవడం ఏంటయ్యా? అడ్డమైన వాళ్ళకి పిల్లలు దొరుకుతూ ఉంటే ఇదిగో తమ్ముడు నువ్వేమనుకోబాక, ఈ అమ్మాయి నీ వైఫే కదా. కాదు, పక్కింటి వైఫ్ భోజనం పెడదాన్ని తీసుకొచ్చాను. ఏం మాడతారండి? నా బుమ్ బుమ్ చిక. ఇట్టాంటోడికి అంత అందమైన పిల్ల దొరుకుతూ ఉంటే శ్రీమన్నారాయణకి పిల్ల దొరకపోవడం ఏంటయ్యా? వాళ్ళని ప్రశాంతంగా భోంచేనియండి సార్. ఇప్పుడు నా పెళ్లి గురించి డిబేట్ ఎందుకు? నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. మీరు కానివ్వండి. అబ్బో, పిల్లనిగానే శ్రీమన్నారాయణ సిగ్గుపడుతున్నాడే. పట్టు చీర కట్టుకుని లక్ష్మీదేవి నట్టిట్లో ఉంటే ఇక వేరే అమ్మాయి ఎందుకమ్మా? కరెక్ట్. ఆ అమ్మాయి నచ్చలేదా మీకు? ఆ అమ్మాయి మనసులో ఏముందో మనం అనుకోవడం కాదు కదా. కూర్చోమ్మా. భోజనం అయిపోయే సమయానికి వచ్చినా వంట మాత్రం అద్భుతంగా చేశావమ్మా. థ్యాంక్ యూ సార్. కడుకుందాం. అలాగేనమ్మా. ఆ. లే. ఏమ్మా, ఆవిడ గారికి ఆ అమ్మాయి నచ్చింది, అతనికి కూడా నచ్చినట్టే ఉంది. ఈ జంట ఎక్స్పెక్టెడే. మరి నీ సంగతి ఏంటమ్మా? ఒక జాబ్కి 100 మంది అప్లై చేస్తారు, బట్ ఆ జాబ్ ఒకరికే వస్తుంది. ఇది అంతే సార్. 1 మినిట్. బాగుంది. ప్రపంచంలో తాజ్మహల్ అందరూ ఇష్టపడతారు, ఒకటే ఉంది కాబట్టి. ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఈ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నావు? నాకెవరు దొరుకుతారు? ఆ కాలంలో వెంకటేశ్వర స్వామికి 2, శంకరుడికి 2, కృష్ణుడికి ఎంతమందో తెలియదు. వాళ్ళని ఇప్పుడు వచ్చి ట్రై చేయమనండి, ఒక్కరేం దొరుకుతారో చూద్దాం. అసలు మన దేశంలో 10 మంది అబ్బాయిలకు 6 అమ్మాయిలు ఉన్నారు. అంటే 100 మందికి 60 మంది, 1000 మందికి 600 మంది. దాంట్లో మెజారిటీ ఆఫ్ ది అమ్మాయిలు
ఎన్ఆర్ఐలు ఫిక్స్ అయిపోతున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్లు పడిపోతున్నారు, కొంతమంది సినిమా హీరోలకు, మరి కొందరు క్రికెటర్ల వెంట పడిపోతున్నారు. నాలో ట్రై చేద్దామని చూస్తే హైట్ ఏది, వెయిట్ ఏది, కలర్ ఏది అంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఇంకోటి వచ్చింది, 6 ప్యాక్, 8 ప్యాక్, 12 ప్యాక్ అట. మనదేమో ఫ్యామిలీ ప్యాక్. అందుకే ఇప్పుడు కూడా నేను వదిలేశాను అనుకో, నా జింగిడి మిస్ అయిపోద్ది. ఆ తర్వాత నా బతుకు ఏంటి మా అయ్యా అవుద్ది.